తిమ్మరాజుపల్లి సినిమా టీం విజయవాడలో సందడి చేసింది. హీరో కిరణ్ అభవరం నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ అందమైన కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్ర బృందం తెలిపింది. పాత జ్ఞాపకాలను తలపించేలా విలేజ్ ఫీలింగ్ను ఈ సినిమా అందిస్తుందని, కుటుంబంతో కలిసి చూడదగ్గ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందించామని వెల్లడించారు. షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ ప్రేక్షకులకు హృదయాలను తాకే కథ ఇది. సహజమైన పాత్రలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. విజయవాడలో అభిమానుల నుంచి మంచి స్పందన రావడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందంటున్న మూవీ టీంతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. తిమ్మరాజుపల్లి టీవీ మూవీ టీం విజయవాడలో సందడి చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్లో అయితే ఈ మూవీ రాబోతుంది. అసలు ఈ మూవీ విశేషాలు ఏంటి? విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా మూవీ టీం అంతా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో వారే ఉన్నారు. అసలు మూవీ కాన్సెప్ట్ ఏంటి సార్? మూవీ వచ్చేసి 96 బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది అనమాట. సో ఊరికి ఒక టీవీ వస్తే ఆ నాస్టాలజిక్ ఫీల్, ఆ ఊరికి టీవీ తీసుకొని వచ్చి దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఆ డ్రామా ఉంటుందండి. రూటెడ్ కథ అనమాట, మంచి డ్రామా ఉండే స్టోరీ. మీరు మ్యామ్ హీరోయిన్గా చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్స్. అసలు ఆయన మూవీస్ ఇంతకుముందు అన్ని రీసెంట్ అయితే మొత్తం కిరణ్ గారివి మొత్తం హిట్సే. ఇప్పుడు ఈ మూవీ ఎట్లా? ఇది కూడా డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నామండి. ఆయన కథని నమ్మి ప్రొడ్యూస్ చేశారు అండ్ అందరూ చాలా కనెక్ట్ అవుతారు. చిన్నప్పుడు మెమరీస్, లేకపోతే ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయింది కదా, అప్పుడు మనం ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, అందరూ కలిసి ఎలా ఉంటారు అండ్ ఒక చిన్న సస్పెన్స్. ఇప్పుడు విలేజ్ డ్రామాలు వస్తున్నాయి కానీ సస్పెన్స్ థ్రిల్లర్స్ రాలేదు. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో యా, విజయవాడ వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి. అవునండి. అండ్ ఇప్పుడు అన్న సినిమాలు ఎప్పుడు వచ్చినా వచ్చేవాళ్ళము, మంచిగా దర్శనం అవుతుంది. ఈసారి మా సినిమాకి వచ్చాం, ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకుందామని వచ్చాం. మంచి రిజల్ట్ ఉంటుంది సినిమాకి. మీరు చెప్పండి, ఒక్క టీవీ ఉండే ఊర్లో అసలు ఏమైంది? ఇప్పుడు మనకు కొత్తగా ఏదైనా వస్తే అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉంటారు కదా. ఆ ఒక్క టీవీ వచ్చిన దానివల్ల ఊరంతా ఆ ఇంట్లో కూర్చొని చూడడం అదంతా జరుగుతుంది. మేబీ అందరికీ తెలియకపోవచ్చు, చిన్నప్పుడంతా మ్యాచ్ వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఒక ఇంట్లో చూసే ఫీలింగ్ ఉంటుంది. అదే ఫీలింగ్ ఇస్తుంది మా సినిమా కూడా. అదొకటే కాదు, చాలా డ్రామా, సస్పెన్స్ అంతా ఉంటుందన్నమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాం ఆడియన్స్కి. అది మీరు చెప్పండి, అసలు ఆన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వీరందరితో వర్క్ చేయడం ఎలా? చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ ప్రజలందరికీ నమస్కారం. ఈ సినిమాలో టీవీ షాప్ నాదే. నా పేరు టీవీ కుమార్. విలేజ్లోకి సప్లై చేస్తా అనమాట, క్యాసెట్లు, టీవీలు. అక్కడ మంచి విలేజ్లో సస్పెన్స్ డ్రామా జరుగుతుంది. అది చూడాలి ఎలా ఉంటుందని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సార్, అసలు టీవీ కాన్సెప్ట్ ఏంటి? యాజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మీరు ఏం చెప్తున్నారు? అసలు ఎలా డిజైన్ చేస్తారు? నమస్కారం అండి విజయవాడ ప్రజలందరికీ. బేసిక్గా ఈ కాలం కుర్రోళ్ళకైనా అమ్మాయిలకైనా అప్పుడు టీవీ మీద ఉన్న ఎక్సైట్మెంట్ మనం తెలియజేయడానికి ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని స్టోరీ లైన్లో మార్చి, ముని గారని మా డైరెక్టర్ గారు, ఆయన బాగా డిజైన్ చేశారండి. అందరు ఆ నాస్టాల్జియా ఫీలింగ్లోకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ టీవీకి ఉన్న ప్రాధాన్యత తెలిసేలాగా, ఊర్లలో మధ్యలో ఉన్న ఈగోస్, ప్రేమలు అన్నీ తెలిసేలాగా చేసిన మూవీయే తిమ్మరాజుపల్లి టీవీ అండి. April 17th వస్తుంది. ప్రజలందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. విలేజ్ అట్మాస్ఫియర్ లో ఒక టీవీని మెయిన్, అంటే లీడ్ రోల్ చూసుకుంటే టీవీ అనే చెప్పుకోవచ్చు ఈ మూవీలో. అసలు ఎలా డిజైన్ చేస్తారు? అందరు థియేటర్ ఆర్టిస్టులు అండి, అందరు బ్రిలియంట్ యాక్టర్స్. అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్ల కోసమైనా జనాలు రిపీట్లో వస్తారని మేము ఆశిస్తున్నాం. సో హోప్ఫుల్లీ అండి, అమ్మవారి కటాక్షం ఉండి మా దీవెన ఉంటే సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో అందరూ కొత్తదనాన్ని ఎత్తుకుంటున్నారు, ప్రతి మూవీలో కొత్తదనాన్ని తీసుకురావాలని చెప్పేసి. అసలు టీవీ కాన్సెప్ట్ మీకన్నా, అంటే మీరు రోల్స్ ప్లే చేసిన టీవీఐ హీరో అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. అవునండి, స్టోరీ మొత్తం టీవీ చుట్టే జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టీవీ అదంతా కాకుండా ఒక మంచి డ్రామా, ఎమోషనల్ ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది. సో రూటెడ్ స్టోరీ, మంచి డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. సో మీ అందరు ఖచ్చితంగా నచ్చుతుంది. April 17th అండి. మా మూవీ ఖచ్చితంగా మీ నాస్టాలజిక్, మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. అండ్ మంచి సినిమా, మంచి ఎమోషన్ ఉన్న సినిమా, అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా, చూసే సినిమా. April 17th మా తిమ్మరాజుపల్లి టీవీ మీ థియేటర్స్లో వస్తుంది. తప్పకుండా చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.
ఏప్రిల్ 17న తిమ్మరాజుపాలె టీవీ అయితే సందడి చేయబోతుంది. ఈ మూవీకి ప్రత్యేకంగా టీవీని అంటే అప్పట్లో ప్రాచీన కాలంలో టీవీని ఎలా అయితే ప్రజలు ఆదరిస్తూ టీవీ ఉంటే చాలు మనకు ప్రపంచం అంతా దాంట్లోనే తెలుస్తుంది అని ఎలా అయితే నోస్టాలజియా ఫీలింగ్ ని క్రియేట్ చేశారో, వీళ్ళ టీంలో ఏదైతే వీళ్ళ మూవీ ఉందో సేమ్ ఫీలింగ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఖచ్చితంగా ఆ పాత రోజులకి తీసుకెళ్తామని చెప్పేసి మూవీ టీం అంతా చెప్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.